హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అద్భుతమైన టెంపుల్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవా గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈ టెంపుల్ 2 కొండల మధ్య ఉంటుందండి. అది ఒకటి దారకొండ, తీగకొండ మధ్యపై ఉంటుంది. ఈ టెంపుల్కి చేరుకోవాలి అంటే NH5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తలుపులమ్మ తల్లి లోవా టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి నమూనా అండి. అమ్మవారి యొక్క నమూనాను చూడడానికి అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఎందుకు అంటే స్టోరీ ఒకటి ఉందండి. అగస్త్య ముని ఇక్కడ ఈ కొండల్లో ధ్యానం చేశారని స్థానికులు చెప్తుంటారు. అతను ఈ కొండల్లో పండ్లు తిని కొండల్లో నీటిని తాగేవారు. అందుకే వాటిని వరుసగా దారకొండ, తీగకొండ అని పేర్లు పెట్టారు. దారకొండ ప్రారంభమై నుండి ఇప్పుడు వరకు నీటికి ఎటువంటి అంతరాయం లేకుండా కంటిన్యూగా వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది మనము లోవా టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది తలుపులమ్మ అంటే తలుచుకోవడం. మనం తలుచుకుంటే అమ్మవారు దగ్గరికి మనం వెళ్ళక్కర్లేండి. అమ్మవారు మన కోరికలు తీర్చుతారు. మనం తలుచుకుంటేనే అమ్మవారు మన తలంపుల వల్ల వస్తారు. స్వయంభుగా వెలిసిన ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అంటారు. అమ్మవారి పక్కన తన సోదరుడైన పోతురాజు, కుడివైపు అమ్మవారి రూపము ఉంటుందండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, ఎక్కువ మంది వచ్చే వాళ్ళందరూ ఆలయానికి చేరుకునేవాళ్ళు, ఎక్కువగా కొత్త బళ్ళు తీసుకునేవాళ్ళు, ట్రాక్టర్స్ అయినా పెద్ద పెద్ద వెహికల్స్ ఓనర్స్ వచ్చిన వాళ్ళైనా కోరికలు తీరిన వెంటనే ఇక్కడ బలులు సమర్పిస్తారండి. అది మేకలైనా కోడులైనా. ఇక ఈ టెంపుల్ ఇప్పుడు నమూనా మీరు చూస్తున్నారు కదా. ఈ నమూనా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. చాలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. నిటారుగా ఉంటుంది. కొంతమందికి చాలా ఇబ్బంది, కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు. అందుకే ఈ టెంపుల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఎస్కలేటర్, లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని ఆలోచనల్లో ఉండి 365 లక్షలు, 260 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఖర్చులతో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ టెంపుల్కి మీరు వెళ్ళి దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని నా నమ్మకం అండి. తలుపులమ్మ లోవా టెంపుల్ అద్భుతమైన టెంపుల్.